భార్యతో పాటు కన్నబిడ్డల పట్ల అతడు కాలయముడయ్యాడు. నమ్మించి భార్యాబిడ్డల గొంతు కోశాడు ఆ కంత్రి. నాన్న మారిపోయాడని ఆనందంతో అతని చెప్పినట్టు విన్న ఇద్దరు చిన్నారులను అతడు కర్కశంగా ప్రాణాలు తీశాడు. భర్తను నమ్మద్దంటూనే నమ్మిన ఆ భార్య ప్రాణాలు పోగొట్టుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, అనురాగాలు, ఆప్యాయతలు, పేగుబంధం, మూడు ముళ్ల బంధం. ఈ మానవ సంబంధాలన్నీ కూడా మనిషిలోని రాక్షసత్వం, కర్కశత్వం ముందు నీరుగారుతున్నాయి. ఇంటి యజమాని అంటే కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ ఓ భార్యకు భర్త, ఇద్దరు చిన్నారులకు తండ్రి అయిన అతడు మాత్రం నమ్మించి ఆ ముగ్గురి గొంతు కోశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ దారుణం తిరుపతి జిల్లా పాకాల మండలంలో చోటు చేసుకుంది. మద్దినాయునిపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన తీసినూరు గిరికి మేనత్త కూతురు పులిచెర్ల మండలం కల్లూరు దగ్గరున్న తలారివారిపల్లికి చెందిన హేమంత కుమారితో 12 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి తనుశ్రీ, తేజశ్రీ అనే ఇద్దరు చిన్నారులున్నారు. అయితే కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగగా సొంతూరు నుంచి తిరుపతికి మకాం మార్చారు. అక్కడ భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో స్వగ్రామం పెద్దూరుకు ఈ కుటుంబం షిఫ్ట్ అయింది. అయితే గిరి మాత్రం భార్యతో, ఆమె తల్లిదండ్రులతో గొడవలు పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో డబ్బులు కావాలని డిమాండ్ చేస్తే మామ గంగాధర్ అప్పు చేసి 25,000 అతడికిచ్చాడు. భార్యా పిల్లల్ని మంచిగా చూసుకోవాలని మామ అల్లుడికి పలుమార్లు హెచ్చరించాడు కూడా. ఈ క్రమంలో గిరి వారి ముందు మంచిగా ఉంటున్నట్లు నటించి భార్యా పిల్లలను బంధువుల ఇంటికి తీసుకుని వెళ్తానని బైక్పై తీసుకెళ్లాడు. ఇక కొమ్మిరెడ్డిగారిపల్లి మార్గంలోని కోనేబోయని సమీపంలో ఉన్న రింగు రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావి దగ్గరికి భార్యా పిల్లలను తీసుకుని వెళ్లాడు. ముగ్గురిని బావిలోకి తోసేశాడు. కాసేపటి తర్వాత భార్య హేమంత కుమారి, చిన్న కుమార్తె తేజశ్రీ మృతదేహాలు తేలాయి. మరో కుమార్తె కోసం గిరి బావిలో వెతుకుతుండగా స్థానికులు గమనించి అక్కడికి చేరుకున్నారు. అప్పుడు తన దగ్గరికి వస్తే గొంతు కోసుకుంటానని బెదిరించాడు. ఇక స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో గిరి కొద్దిగా గొంతు కోసుకోవడంతో గాయమైంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు ఆసుపత్రికి చేర్చారు. చిన్నారి తనుశ్రీ మృతదేహాన్ని సైతం బయటకు తీశారు పోలీసులు. అయితే అల్లుడు గిరి నమ్మించి మోసం చేశాడని, పక్కా కేసుతోనే తన బిడ్డను, మనవళ్లను బలి తీసుకున్నాడని హేమంత్ కుమారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.